ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ప్రభు అయిన యేసు మీ మీద చాలా ప్రేమ ఆప్యాయత కలిగి ఉన్నారు. అందువలన ప్రతిదినం మీతో మాట్లాడి మిమ్ములను బలపరిచి ఉత్సాహపరచుచున్నారు. కనుక మీరు ధన్యుడు కదా, ధన్యురాళ్ళు కదా. దేవా, నేను ఆశీర్వదించబడినవాడను, ఆశీర్వదించబడిన దానను, మీకు స్తోత్రములని దేవుని మీరు స్తుతించాలి. సరేనా? దేవుని మీద విశ్వాసమును ప్రకటన చేయుచున్నప్పుడు మనసులో ఒక ధైర్యము, మనసానందం కలుగును. ఈ దినము ఒక కార్యమును మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మీరు వేదగ్రంథంలో కీర్తన 46వ కీర్తన 11వ వచనములో సైన్యములకధిపతియగు యెహోవా మనకు తోడయ్యున్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమయ్యున్నాడు. అదే మనకు తోడయ్యున్న దేవుడు ఎలాంటి వాడంటే సైన్యములకు అధిపతియగు యెహోవా, ద గాడ్ ఆఫ్ ఆర్మీ, అనగా ఆయనకి గొప్ప సైన్యము ఉన్నదని వేదము తెలియజేయుచున్నది. దేవునికి ఒక సైన్యము ఉన్నది తెలుసా? ఒక దేశము అని ఉంటే ఆ దేశమును కాపాడుటకు ఒక సైన్యము ఉంటుంది, ఆర్మీ. ఇప్పుడు త్రివిధ దళాలు, విమాన దళము, నౌకా దళము, కాల్బలములు అన్న దళములు ఉన్నవి. అయితే దేవుడు దళం ఉంచుకుని ఉన్నారు, సైన్యము ఉన్నది. ఏ సైన్యమున్నదో తెలుసా? దేవుని దూతలు, కోట్ల కొలది దేవుని దూతలు. సాతాను ఒక సైన్యముగా పనిచేయుచున్నాడు. సాతాను ఆకాశ మండలముందున్న దురాత్మల సైన్యము. వాడు కూడా ఒక గొప్ప ఆర్మీగా పనిచేయుచున్నాడు. వానిని చూడగలమా? శత్రువైన సాతానుని చూడలేము. వాడు కంటికి కనిపించని శత్రువు, కంటికి కనిపించని సైన్యము ద్వారా ఈ లోకములో క్రియ చేయుచున్నాడు. మనకు విరోధంగా చెలరేగుచున్నాడు, మనకు కీడును కలుగజేయుచున్నాడు, భయపెట్టుచున్నాడు, బలహీనపరుస్తున్నాడు, రోగమును తీసుకుని వస్తున్నాడు, ఆటంకములను కలుగజేసి పలు విధములైన కార్యములు చేసి మనల్ని నాశనం చేయుచున్నాడు. అయితే మనకు భద్రత ఏంటంటే, ఇంకొక ప్రక్క మన దేవుడు, ఆయనకు ఒక రాజ్యము ఉన్నది, పరలోక రాజ్యము. ఆయనకు ఒక సైన్యమున్నది, కోట్ల కొలది దేవుని దూతలు. ఆయన దూతలను పంపి మనలను కాపాడుచున్నారు. కనుక సాతాను సైన్యమును గురించి భయపడకండి. వానికంటే అనేక రెట్లు సైన్యమును మన కొరకు దేవుడు ఉంచియున్నారు. కనుక దేవునికి ఒక పేరు సైన్యములకధిపతియగు యెహోవా. అలా చెప్పినప్పుడు మీలో ఒక ధైర్యం కలగాలి. ఒకసారి ఎలీషా అన్న ఒక దైవజనుడు, ఆయన ఒక ప్రవక్త. ఆయనకు విరోధంగా అన్యదేశము నుండి ఒక రాజు చెలరేగి ఈ ప్రవక్తను నాశనం చేస్తే గాని ఇశ్రాయేలు దేశమును పట్టుకోగలమని చెప్పి రాత్రికి రాత్రే ఆయన ఉన్నటువంటి ఆ పట్టణము చుట్టూ తన సైన్య దళమును పంపి చుట్టుముట్టాడు. అయితే ఉదయమున లేచి చూస్తే ఎక్కడ చూసినా శత్రుదేశపు సైన్యము ఈయనను పట్టుకొని అరెస్టు చేసి తీసుకొని పోవుటకు వచ్చారు. అయితే ఈయన భయపడలేదు. పనివాడు చెప్తున్నాడు, అయ్యా ఎలీషా, నా దేవా, చూడు, ఎక్కడ చూసినా సిరియా దేశపు సైన్యం వచ్చింది, మనకు విరోధంగా, మీకు విరోధంగా చెలరేగారు, మనం బాధింపబడ్డాము, అంతే, తప్పించుకోలేము. ఎలీషా చెప్పుచున్నాడు, నీవు భయపడకు, ఇంకొక సైన్యము ఉన్నది, నీవు చూడు, కంటికి కనిపించని ఒక దళము. దేవా, వీని కండ్లను తెరువుము అని ఒక చిన్న ప్రార్థన చేశారు. వాని ఆత్మీయ నేత్రములు తెరవబడినవి. చూడండి, అంతే. ఎలీషా చుట్టూ పర్వతములయందు, ఆ పట్టణము చుట్టూ అగ్నిమయమైన రథములు, గుర్రములు. అదే దేవుని సేన. అగ్నిమయమైన గుర్రములు, రథములు. ఆయన దగ్గర రథదళమున్నది, గుర్రముల దళమున్నది. అవి ఫైర్ అయ్యుండును, అగ్నిమయమయ్యుండును, సాతానుడు సమీపించలేడు. ఎలీషా చుట్టూ కాపాడేటటువంటి దళము వచ్చినది. అది కంటికి కనిపించదు, మనుషులు కంటికి కనిపించెదరు. ఈ ఆత్మీయ దళము కంటికి కనిపించదు. మీ చుట్టూ దేవుడు తన దూతలను దండుగా దింపి మిమ్ములను కాపాడును. మన శరీర నేత్రాలతో చూడలేము. మీరు ప్రార్థన చేసి కొన్నిసార్లు మీ ఆత్మీయ నేత్రములు తెరిస్తే దేవుని దూతలు ఆ దళములను, వారి భద్రతను చూడగలము. నేను కొన్ని సందర్భాల్లో దాన్ని చూచియున్నాను. దేవుడు ఎలా తన దూత సైన్య సమూహమును పంపి నా చుట్టూ నిలిపి నన్ను కాపాడుచున్నారని నేను చూశాను. కనుక నాకు సందేహమే లేదు. నేను ప్రతిదినం దేవుని స్తుతించెదను. దేవా, నా కొరకు మీరు ఉంచిన దేవుని దూతల కొరకై స్తోత్రములు. నన్ను కాపాడుటకు చుట్టూ దండు దిగినందుకై స్తోత్రములు. సాతానుడు నన్ను నాశనం చెయ్యకుండా నా కొరకు దూతలకు ఆజ్ఞాపించినందుకు స్తోత్రములు. వాక్యములో ఉన్న 91వ కీర్తన, నీ పాదములకు రాయి తగలకుండా తమ చేతులతో ఆయన దూతలు ఎత్తుకొని పోదురు, ప్రభువారికి ఆజ్ఞాపించును. మీరు ప్రార్థించారంటే దేవుడు దేవుని దూతలకు ఆజ్ఞాపించి మిమ్ములను కాపాడుటకై చుట్టూ దండు దిగుతారు. కనుక సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు విరోధంగా ఎంత గొప్ప సైన్యమైనా చెలరేగనిమ్ము, ఎంత గొప్ప మనుషులైనా చెలరేగనిమ్ము. అయితే మీ సైన్యమే లోకం మీద
విజయం సాధించిన గొప్ప సైన్యము, ఆకాశమును భూమిని కలుగజేసిన దేవుని సైన్యము. ఆయన తోడుగా ఉన్నందున ఎందుకు భయపడుచున్నారు? దాన్ని మొదట విశ్వసించుడి. మీ పిల్లల్ని స్కూలుకు పంపేటప్పుడు, దేవా మీ దూతలను పంపి నా పిల్లలను కాపాడుడి, నేను విశ్వసిస్తున్నాను అని చెప్పి చూడండి. దూతల భద్రత పిల్లలకు కలుగును. ట్రావెల్ చేసేటప్పుడు, దేవా మీ దూతలను పంపి మా ప్రయాణంలో మమ్మల్ని కాపాడండి. ఒక ప్రార్థన చేసి కదలండి. దూతల సైన్యం సమూహం దండు దిగును. ఏ ఆపద కలుగదు. మీ ప్రార్థన కొరకే ఆయన కనిపెట్టుకుని ఉన్నారు. ఆయన నిర్బంధంగా చెయ్యరు. మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీ కొరకు తన సైన్యమును పంపి కాపాడి నడిపించెదరు. కనుక మీ రాకపోకలయందు మిమ్ములను కాపాడు దేవుడు ఉన్నారని విశ్వసించుడి. మీరు ప్రార్థించాలి. ప్రతి కార్యమునకు ప్రార్థించి పనిచేయునప్పుడు దేవుడు తన సైన్యమును పంపి మిమ్మల్ని కాపాడును, తప్పించును, చక్కగా నడిపించెదరు. విశ్వసించెదరా? మీకొక సైన్యమున్నదని మొదట విశ్వసించుడి. అది దేవుని దూతలు. కొన్నిసార్లు ఖడ్గంతో కూడా దిగి వచ్చెదరు. మిఖాయేలు దూతలు, వారే కాపాడే దూతలు. సైన్యములకు అధిపతియగు యెహోవా. మీరు చెప్పండి ధైర్యంగా, సాతానా నీవు సైన్యముతో రావచ్చు, ఎంతో గొప్ప సమూహంతో రావచ్చు, నువ్వు గుంపుగా రావచ్చు, నీకంటే నాతో కూడా ఉన్నవారు అధికులు. నా ప్రభు సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన సైన్యము గొప్పది, ఆయన సైన్యమును నీవు జయించలేవు అని స్తోత్రములు చెప్పండి. సాతానుడు వణికిపోతాడు. ఎరక్కుండా సాతానుడు పనిచేయుచున్నాడు. దీన్నెరిగి స్తుతించి చూడండి. సాతాను మిమ్మల్ని చూసి భయపడతాడు. ఇప్పుడు చెప్పెదరా? సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు స్తోత్రములు. మీకు సైన్యము ఉన్నది. నా కొరకు నన్ను కాపాడుటకు, నన్ను తప్పించుటకు, నాకు సహాయం చేయుటకు దూతల్ని సైన్యముగా ఉంచినందుకై స్తోత్రములు. ఏదియు నన్ను నాశనము చెయ్యలేదు. నన్ను కాపాడుచున్న దేవుని సైన్యము కొరకై స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.